ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్ష రాజకీయ పార్టీ పాత్ర చాలా కీలకం. ప్రజల నిత్య జీవితంలోని సమస్యలను గుర్తించి వాటిపై పోరాడాలి. మారుతున్న ప్రజా అభిప్రాయాలకు అనుగుణంగా తమ ఎజెండాను రూపొందించుకోవాలి. ఎంచుకునే అంశం క్షేత్రస్థాయిలో ప్రజల్లో సజీవంగా ఉండాలి. చచ్చిపోయిన అంశాలపై కాలం వృధా చేయకూడదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాథమిక సూత్రాలను పూర్తిగా విస్మరిస్తుంది. ప్రజా స్పందనతో నిమిత్తం లేకుండా తాము పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్లు తమ దారిన తాము పోతుంది. ప్రజల నుంచి ఎలాంటి ఆమోదం లేకపోయినా కొంతమంది కార్యకర్తలను, పెయిడ్ వర్కర్లను రోడ్డుపైకి తెచ్చి హడావిడి చేసి దాన్నే ప్రజాస్పందనగా ఊహించుకోవడంలో వైసీపీ నాయకత్వం పడిపోయింది. అదే మూసిలో ఇంకా ఉండిపోయింది. మెగా డిఎస్సి ఉపాధ్యాయ నియామకాలపై వైసీపీ రచ్చరచ్చ చేస్తోంది. డిఎస్సి నిర్వహణపైన జగన్ చేసిన రాజకీయ ప్లాన్ మామూలు ఫ్లాప్ కాదు, ఘోరాతి ఘోరమైన అట్టర్ ఫ్లాప్. ఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజీనామా పరిణామం తరహాలోనే ఇక్కడ కూడా ఏవో ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందవచ్చునని ఆశపడింది. అయితే ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక విధానాల ముందు వైసీపీ ఆరోపణలు నీరుగారిపోయాయి. డిఎస్సి అభ్యర్థుల్లో కానీ సామాన్య ప్రజల్లో కానీ ఒక్కటంటే ఒక్క అనుమానాన్ని కూడా నాటడంలో జగన్ నెట్వర్క్ పూర్తిగా విఫలం అయ్యింది. విచిత్రం ఏంటంటే డిఎస్సి పరీక్ష నిర్వహణ ఎంత పకడ్బందీగా సాంకేతిక భద్రతతో జరిగిందో వైసీపీ చేసిన రచ్చవల్లే ప్రజలకు మరింత స్పష్టంగా అర్థమైంది. ఫలితంగా డిఎస్సి నియామకాల సమస్య అభ్యర్థుల దృష్టిలో ఎప్పుడూ క్లోజ్ అయిపోయిన ఒక డెడ్ టాపిక్ గా మారింది. కానీ వైసీపీ మాత్రం ఆ చచ్చిపోయిన అంశాన్ని పట్టుకొని ఇంకా రాజకీయం చేస్తూ శవ పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రజాక్షేత్రంలో సజీవంగా ఉన్న సమస్యలు, ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశిస్తున్న నిజమైన అవసరాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా పూర్తికాలం ముగిసిపోయిన అంశంపైనే పోరాటం వారి విపరీత ధోరణికి నిదర్శనం. ప్రతిపక్షంగా ప్రజల్లో చర్చ జరిగి స్పందన వచ్చే ఒక్క సజీవ సాక్ష్యాన్ని కూడా ఎంచుకోలేని అశక్తతలో ఆ పార్టీ కొట్టుమిట్టాడుతోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే పులకేశి రాజకీయాలే అనుకోవచ్చు. జగన్ ఏదో ఒకటి సెలవివ్వటం, దానివల్ల వచ్చే ప్రజాదరణతో సంబంధం లేకుండా వెనుక ముందు ఆలోచించకుండా పార్టీ నేతలు, సోషల్ మీడియా విభాగం దాన్ని గుడ్డిగా ఫాలో అవటం తప్ప ఆ పార్టీలో ఎలాంటి విశ్లేషణ లేదా ఆలోచన కనిపించటం లేదు. ప్రజల ఆలోచన సరళికి, వారి ఆకాంక్షలకు పూర్తిగా విరుద్ధంగా సాగుతున్న ఈ ప్రసంగాల వల్ల పార్టీకి పైసా ప్రయోజనం లేకపోగా మరింత నవ్వుల పాలు అవుతున్నారు. కనీసం క్షేత్రస్థాయిలో లైవ్లో ఉన్న సమస్య ఏమిటి, ప్రజలు దేనిపై స్పందిస్తున్నారు అన్న కనీస పరిజ్ఞానం కూడా లేకుండా సాగించి పిచ్చి రాజకీయం ఎంత చేస్తే అంత నష్టం. వైసీపీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీని మళ్లీ బలోపేతం చేయాల్సిన అవసరమూ ఉంది. కానీ నాయకత్వం ఇంకా పాత ఎజెండాలకే పరిమితం అవుతోంది. ప్రజలు ఇప్పుడు ఉపాధి, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, నీటి సమస్యలు, ధరల పెరుగుదల వంటి సజీవ అంశాలపైన దృష్టి సారిస్తున్నారు. కానీ వైసీపీ మాత్రం డిఎస్సి వంటి ముగిసిపోయిన అంశాలపైనే శక్తి వృధా చేస్తోంది. ఇది కేవలం రాజకీయ వ్యూహాల లోపం కాదు, ప్రజల నుంచి పూర్తిగా దూరం కావటానికి సంకేతం. డిఎస్సి నియామకాలు జరిగిన తర్వాత అభ్యర్థులు సంతృప్తిగా ఉన్నారు. పరీక్షలు పారదర్శకంగా జరిగాయని, సాంకేతిక భద్రత అత్యున్నత స్థాయిలో ఉందని అంతా అంగీకరిస్తున్నారు. వైసీపీ ఆరోపణలు ఎలాంటి ఆధారం లేకుండా వచ్చాయని స్పష్టమైంది. అయినా పార్టీ నేతలు ఇంకా ఆ అంశాన్ని లాగుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు, రోడ్డు మీద నిరసనలు, ప్రెస్ మీట్లు ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ప్రజల స్పందన సున్నా. ఇది పార్టీకి పెద్ద నష్టం కలిగిస్తోంది. ప్రజలు పార్టీని నవ్వుల పాలు చేస్తున్నారు. ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహించాలంటే క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించాలి. రైతుల సమస్యలు, యువత ఉపాధి, మహిళల భద్రత, విద్య, ప్రమాణాలు, ఆసుపత్రులు, సేవల వంటి అంశాలపైన దృష్టి సారించాలి. కానీ వైసీపీ ఈ దిశగా ఎలాంటి ప్రయత్నం చేయటం లేదు. జగన్ ఒకేసారి ఏదైనా చెబితే పార్టీ మొత్తం దాన్ని గుడ్డిగా అనుసరిస్తోంది. విశ్లేషణ, చర్చ, ప్రజాభిప్రాయ సేకరణ లేవు. ఇది పార్టీని మరింత బలహీనపరుస్తోంది. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నది ఒక్కటే: వైసీపీ ఇప్పుడు ప్రజల నుంచి పూర్తిగా దూరమైపోయింది. 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల ఆశలు ఎంత ఉన్నాయో ఇప్పుడు అవి అంతా కరిగిపోయాయి. ప్రతిపక్షంలో కూడా అదే ధోరణి కొనసాగితే పార్టీ భవిష్యత్తు మరింత దిగజారుతుంది. నాయకత్వ మార్పు తీసుకురావాలి. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని సజీవ అంశాలపై పోరాడాలి. లేకుంటే చచ్చిపోయిన అంశాలపై శవ పరీక్షలు చేస్తూ కాలం వృధా చేయడం తప్ప మరేమీ మిగలదు.
మెగా డిఎస్సి ఉదాహరణ ద్వారా ఒక విషయం స్పష్టమైంది. ప్రజలు ఇకపై ఆరోపణలను గుడ్డిగా నమ్మరు. పారదర్శకత, సాక్ష్యాలు, ఫలితాలు చూస్తారు. వైసీపీ ఈ వాస్తవాన్ని గుర్తించలేకపోతే రాజకీయంగా మరింత వెనుకబడిపోతుంది. ప్రతిపక్షంగా బలంగా ఉండాలంటే ప్రజలతో కలిసి నడవాలి. వారి సమస్యలను తమ సమస్యలుగా భావించాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్నది దీనికి పూర్తి విరుద్ధం. పార్టీ సోషల్ మీడియా విభాగం నేతలు జగన్ మాటలను గుడ్డిగా ప్రచారం చేస్తున్నారు. ఇది పార్టీకి నష్టం కలిగిస్తోంది. ప్రజలు ఇప్పుడు తెలివిగా ఉన్నారు. ఏది నిజం, ఏది అబద్ధం అన్న విచక్షణతో చూస్తున్నారు. వైసీపీ ఆరోపణలు ఎంతగా విఫలం అయ్యాయో డిఎస్సి వ్యవహారం స్పష్టం చేసింది. ఇకపై ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి. మొత్తంగా చూస్తే వైసీపీ ప్రతిపక్ష రాజకీయాల్లో పూర్తి వైఫల్యం చెందుతోంది. చచ్చిపోయిన అంశాలపై పోరాటం, ప్రజల సజీవ సమస్యలను విస్మరించడం, గుడ్డి అనుసరణ ఇవన్నీ పార్టీని బలహీనపరుస్తున్నాయి. నాయకత్వం ఈ ధోరణిని మార్చుకోకపోతే పార్టీ భవిష్యత్తు చీకటిగా ఉంటుంది. ప్రజలు ఇప్పుడు సజీవ సమస్యలపై స్పందిస్తున్నారు. వాటిని గుర్తించి పోరాడే పార్టీలే ముందుకు వెళతాయి. వైసీపీ ఈ వాస్తవాన్ని త్వరగా గుర్తించాలి. లేకుంటే చచ్చిపోయిన అంశాలపైన శవపరీక్షలు చేస్తూ రాజకీయంగా మరింత దూరం అవుతుంది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.